బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవటం, అవి చెల్లించక ఇతర దేశాలకు వెళ్లి తలదాచుకోవటం ఇప్పటివరకు చూశాం. అయితే రుణాలు ఇచ్చిన బ్యాంకులపై కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా తొలిసారి ఎదురుదాడి చేశాడు. తీసుకున్న రుణాలకు తన ఆస్తులను రికవరీ చేసిన విషయాన్ని భారతీయ బ్యాంకులు దాచిపెట్టాయని విజయ్ మాల్యా ఆరోపించాడు. మొత్తంగా భారతీయ బ్యాంకులను విజయ్ మాల్యా టార్గెట్గా చేసుకున్నాడు. విజయ్ మాల్యా పరిచయం అక్కర్లేని పేరు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేతగా చాలా మందికి తెలుసు. భారత్లో అనేక మంది వ్యాపార దిగ్గజాల్లో ఆయన ఒకరు. అయితే బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయల రుణంగా తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్టుగా విజయ్ మాల్యాపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం ఆయన దేశం నుంచి పారిపోయారు. ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకుంటున్నాడు. అయితే విజయ్ మాల్యా తాజాగా భారతీయ బ్యాంకులపై ఎదురుదాడి చేశాడు. ఈ సందర్భంగా భారతీయ బ్యాంకులు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులు తాను పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నమాట వాస్తవమే అని అంగీకరించాడు. అయితే లోన్లు తీర్చకపోవడంతో ఆ తర్వాత తన ఆస్తులు బ్యాంకులు స్వాధీనపరుచుకున్నాయని వెల్లడించారు. కానీ సదరు రికవరీ వ్యవహారం ఇండియన్ బ్యాంకులు దాచిపెట్టాయని ఆరోపించారు. యావత్ ప్రపంచం ముందు తమను రుణాలు ఎగ్గొట్టిన వారికి నిలబెట్టారని, ఆస్తుల రికవరీ వివరాలు బ్యాంకులు వెల్లడించలేదని విజయ్ మాల్యా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు తన నుంచి 14,000 కోట్ల మేర బ్యాంకులు రికవరీ చేసిన విషయం సాక్షాత్తు భారత ఆర్థిక మంత్రి వెల్లడించారని విజయ్ మాల్యా పేర్కొన్నారు. అయితే బ్యాంకులు మాత్రం ఇప్పటివరకు ఈ కీలక అంశాలు అధికారికంగా బహిర్గతం చేయలేదని విజయ్ మాల్యా ఎదురుదాడి చేశారు. ఈ సందర్భంగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తాను రుణాలు తీసుకున్న అంశాన్ని విజయ్ మాల్యా ప్రస్తావించారు. అయితే తాను తీసుకున్న రుణాల కంటే రెట్టింపు అమౌంట్ తన నుంచి బ్యాంకులు రికవరీ చేస్తాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్స్ అందజేయాల్సిందిగా సంబంధిత బ్యాంకులకు గతంలో అనేకసార్లు తాను కోరినట్టుగా విజయ్ మాల్యా పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు అకౌంట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇదే విషయంపై ఇటీవల కర్ణాటక హైకోర్టులోనూ తాను పిటిషన్ దాఖలు చేసినట్టుగా విజయ్ మాల్యా పేర్కొన్నారు. అయితే తాను తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ ఇప్పటికీ ఆస్తుల రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని విజయ్ మాల్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల విషయంలో బ్యాంకులను మోసం చేసినట్టుగా విజయ్ మాల్యాపై ఉన్న ప్రధాన ఆరోపణ. తన నుంచి ఆస్తుల రికవరీ వివరాలు ఇప్పటికైనా బ్యాంకులు వెల్లడించాలని విజయ్ మాల్యా డిమాండ్ చేశారు. అప్పటి వరకు భారతీయ బ్యాంకులకు వ్యతిరేకంగా యునైటెడ్ కింగ్డమ్లో తాను ఎటువంటి యాక్షన్ తీసుకోబోనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశం విడిచిపెట్టి వెళ్లిన విజయ్ మాల్యా 2016 నుంచి బ్రిటన్లోనే నివసిస్తున్నారు. కాగా విజయ్ మాల్యాను భారత్కు రప్పించేందుకు కేంద్ర సర్కార్ అనేకసార్లు ప్రయత్నించింది. అయితే న్యాయపరమైన సాకులు చూపిస్తూ భారత్కు వచ్చేందుకు విజయ్ మాల్యా అంగీకరించలేదు. కాగా ఇదే జాబితాలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని నవంబర్ 23న భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ఇటీవల అంగీకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలాది కోట్ల రూపాయల మేర మోసం చేసిన వ్యాపారిగా నీరవ్ మోదీ దేశమంతా పాపులర్ అయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన ఘటన వెలుగు చూసిన తర్వాత నీరవ్ మోదీ బ్రిటన్ పారిపోయారు. ఇప్పటికీ బ్రిటన్లోనే కాలక్షేపం చేస్తున్నాడు. అయితే నీరవ్ మోదీని తమకు అప్పగించాల్సిందిగా గతంలో భారత్ అనేకసార్లు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఏ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ఇటీవల మరోసారి భారత్ తన ప్రయత్నాలు కొనసాగించింది. అయితే భారత్ అభ్యర్థనకు ఈసారి బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనికి కారణం భారత ప్రభుత్వం అందించిన హామీ పత్రమే. నీరవ్ను భారత్ తీసుకొచ్చిన తర్వాత కేవలం మోసం, మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని బ్రిటన్కు భారత్ హామీ పత్రం ఇచ్చింది.
అంతేకాదు ఇతర ఏజెన్సీల కస్టడీకిచ్చే ప్రసక్తి లేదని భారత్ హామీ పత్రంలో పేర్కొంది. అలాగే భారత్ వచ్చాక ముంబైలో ఆర్థర్ రోడ్ జైల్లోనే ఉంచుతామని కూడా భారత్ హామీ ఇచ్చింది. జైల్లో హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కూడా నీరవ్ కల్పిస్తామని భారత్ క్లారిటీ ఇచ్చింది. కాగా భారత్ తరపున ఈడీ, సిబిఐ, కస్టమ్స్ విభాగం సహా మరికొన్ని కీలక ఏజెన్సీలు సంయుక్తంగా సదరు హామీ పత్రం బ్రిటన్కు అందించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఏది ఏమైనా రుణాలు తీసుకుని ఇచ్చిన బ్యాంకులపై ఎదురుదాడికి పాల్పడ్డారు విజయ్ మాల్యా.